హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. నార్మల్గా డే ఇన్ మై లైఫ్ షూట్ చేస్తాను కదా. సో ఈరోజు ఈవినింగ్ మాకైతే పిజ్జా తినాలనిపించింది. అది కూడా ఆర్డర్ చేసుకుంటే చాలా చల్లగా వస్తుంది. అందుకే నేను మా హస్బెండ్ వెళ్ళి తీసుకొద్దాం, టేక్ అవే పెట్టేసుకున్నాము. సో తీసుకొద్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. అసలు చాలా రోజుల తర్వాత కార్లో బయటకు వెళ్తున్నాం అనమాట. అంటే మా హస్బెండ్ బెంగళూరులో ఉంటున్నా, నేను తిరుపతిలో ఉంటున్నాను. అందువల్ల అసలు కుదరట్లేదు. సో అలా ఒక రైడ్ కూడా వెళ్దాము అని చెప్పి అలా అయితే స్టార్ట్ అయిపోయాం. సో ఇక్కడ లీలామహల్ సర్కిల్ దగ్గర మనకి శివజ్యోతి నగర్ దగ్గర ఒక డామినోస్ ఉంది కదా. సో అక్కడికైతే టేక్ అవే అయితే పెట్టేసాం. సో ఇంకా ఫైనల్లీ ఇక్కడ డామినోస్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో మా ఆర్డర్ అయితే మాకు యాప్లో అయితే ప్రిపేరింగ్ అని చూపించింది. కానీ మేము ఇట్లా ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక అతను వచ్చి పిలుస్తున్నాడు అనమాట, ఇట్లా మా నేమ్. సో బేసిక్గా యాప్లో కొంచెం లేట్గా ఉంటుంది. నేనైతే మీకు ఒక టిప్ ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అసలు ప్రిపేరింగ్ యువర్ ఆర్డర్ కాదు, ఆర్డర్ టేకెన్ అన్నప్పుడే ఇంకొక 5 to 7 minutesలోనే మీరు స్టార్ట్ అయిపోండి. మన ఆర్డర్ అయితే తొందరగా అప్పుడు ప్రిపేర్ అయిపోయి ఉంటుంది, లేదంటే చాలా చల్లగా అయిపోతుంది. మేము లాస్ట్ టైం ఆ మిస్టేక్ చేసామన్నమాట. అందుకే మీకు కూడా చెప్తున్నాను, ఎవరెవరు టేక్ అవే అయితే పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ. సో మా ఆర్డర్ అయితే వచ్చేసింది, చాలా వేడిగా ఉంది. ఇంకా నేనైతే చాలా హ్యాపీ ఈసారి, ఎందుకంటే నేనైతే వాల్కెనో పిజ్జా ట్రై చేద్దాము అని చెప్పి అయితే మేమైతే ఆర్డర్ చేసాము. యాక్చువల్లీ అక్కడే తినుంటే ఇంకా బాగుండేది, బట్ ఇట్స్ ఓకే. ఇంటికి వెళ్ళి తింటే ప్రశాంతంగా ఉంటుంది. అది చాలా చిన్నదనమాట. అందుకని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము, బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా ఆన్ ద వే మా మమ్మీ అయితే ఇక్కడ ఆనియన్స్ అమ్ముతారనమాట. ఇలా 4 kgsకి 100, 5 kgsకి 100 అలా అని. సో ఆనియన్స్ అయితే పికప్ చేసుకోమని చెప్పింది. సో అది పిక్ చేసుకొని ఇంకా ఫైనలీ మా అపార్ట్మెంట్కి అయితే రీచ్ అయిపోయాము. చాలా చల్లగా ఉండిందండి ఆ రోజు. ఫుల్ వర్షం కూడా పడుతుండింది మధ్యాహ్నం అంతా కూడా. సో బయట అయితే చాలా చల్లగా ఉండింది. ఇంట్లో ఎంత వేడిగా అనిపించిందో, చాలా రిలాక్సింగ్గా అనిపించింది. ఇంకా ఫైనలీ మేమైతే పార్కింగ్ కూడా చేసేస్తున్నాం వెహికల్. ఇంకా కార్ కూడా పార్క్ చేసేసాము. ఇంకా ఎంత ఫాస్ట్గా వెళ్ళి అంత ఫాస్ట్గా తింటే వేడిగా ఉంటుంది కదా. సో ఆ ఎగ్జైట్మెంట్లో మేమైతే ఫాస్ట్గా లిఫ్ట్ అయితే ప్రెస్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. సో ఈసారి ఏమేమి ఆర్డర్ చేసుకున్నాము అనేది కూడా నేను మీకు చూపిస్తాను. మేమైతే జనరల్గా ఒక 2 pizzas అండ్ గార్లిక్ బ్రెడ్ అయితే ఆర్డర్ చేసుకుంటాము. బట్ ఈసారి అయితే పిజ్జానే ఆర్డర్ చేసుకున్నాం అనమాట, ఎందుకంటే పిజ్జానే తినాలనిపించింది. నార్మల్గా పిజ్జాలో మీకేం నచ్చుతుంది? నాకైతే చీజ్ బర్స్ట్ అయితే చాలా ఇష్టం అండి. చీజ్ బర్స్ట్ మెక్సికన్ గ్రీన్ వేవ్ అయితే చాలా బాగుంటుంది. అలానే ఈ చీజ్ వాల్కెనో పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాము. ఇంకొకటి ఇండి తందూరి పన్నీర్ చేసుకున్నాం, చాలా బాగుంటుంది టేస్ట్. ఇండి తందూరి పన్నీర్ వచ్చేసరికి మనకి మింట్ మయోనీస్ లాగా వేస్తారు. సో నేను, అమ్మ అండ్ ఇంకా మా హస్బెండ్ అంతా కూడా మేము తినేసామన్నమాట అలా ఒక మూవీ చూస్తూ. అండ్ ఇది వచ్చేసరికి మీరు షార్ట్లో చూసుంటారు, బట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని దీంట్లో కూడా చూపెడుతున్నాను. ఫెస్టివల్ లైక్ వినాయక చవితికి అన్నిటికీ కూడా మీకు యూజ్ అవుతుంది. ఇది అనగా ఎంటర్ప్రైజెస్ నుంచి ఆర్డర్ చేసామన్నమాట. ఇది వచ్చేసరికి మనకి ఫోల్డబుల్ పూజా స్టాండ్. ఇది జస్ట్ 3 folds ఉంటుందన్నమాట. ఈజీ టు లైక్ మనకి మెయింటైన్ చేయడానికి, కానీ ఏదైనా మనకి పైన ఎత్తి పెట్టుకోవాలన్న అటకలో చాలా ఈజీగా ఉంటుంది. ఒక జస్ట్ స్లీక్ లైక్ కార్డ్బోర్డ్ లాగా ఉంటుంది అనమాట, పెట్టుకోవడానికి పైన ఈజీగా పెట్టేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర మనకి 2 models ఉంటుంది, ఒకటి ఎల్ఈడి మోడల్, ఇంకొకటి స్టాండర్డ్ మోడల్ అనమాట. మేమైతే ఎల్ఈడి మోడల్ తీసుకున్నాము. వెనకాల పద్మం లాగా వచ్చి దాంట్లో లైట్ వస్తుంది అనమాట. దీనికి వచ్చేసరికి మనకి తోరం అండ్ ఒక రంగోలీ కూడా మనకి ఫ్రీగా ఇస్తారు. ఇది కాస్ట్ వచ్చేసరికి మనకి అక్కడ స్టోర్లో కొనుక్కుంటే 3900 పడుతుంది. ఇక్కడ ఆన్లైన్ కాబట్టి 4250. మొత్తం ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అయితే ఉంటుంది. నేను వెబ్సైట్ అండ్ నంబర్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఇంట్రెస్టెడ్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. సో కింద వచ్చేసరికి 4 knobs స్టీల్తో ఉంటుందన్నమాట. కింద రబ్బర్ స్టాపర్ లాగా ఇచ్చున్నారు. అండ్ అప్వర్డ్ వచ్చేసరికి మనకి పాలవెల్లి లాగా ఇచ్చారనమాట. మనం మెయిన్ పాలవెల్లి కదా కావాల్సింది పూజలు అన్నిటికీ, ఫ్రూట్స్ కానీ తగిలించుకోవడానికి, తోరాలు తగిలించుకోవడానికి, అలానే మామిడాకులు పెట్టుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. అండ్ చాలా ట్రెడిషనల్గా కూడా అనిపిస్తుంది. సో దీనికైతే 2 wooden sticks ఇచ్చారు, సో దట్ సపోర్ట్ ఉంటుందని. లాస్ట్ టైం నేను ఇంకొక యూట్యూబర్ దగ్గర చూసినప్పుడు మనకి స్క్రూ అయితే ఇవ్వలేదంట. సో ఈసారి స్క్రూ ఇచ్చిన వల్ల ఇంకా నీట్గా బాగా స్టడీగా ఉండిందనమాట. మాకు అది బాగా నచ్చింది. నేను వరలక్ష్మి వ్రతం కూడా యూస్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎలా ఉంటుంది, దీనికి ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అన్నీ కూడా మీకు చూపెడతాను. దీంట్లో ఎలా ఏ వేస్తో డెకరేట్ చేసుకోవచ్చు అని. ఇదే అనమాట ఎల్ఈడి లైట్, చాలా బాగుంది. ఇది వచ్చేసరికి పైన పాలవెల్లి అండ్ స్టిక్స్ వచ్చేసరికి టీక్ కూడా అనమాట. బ్యాక్ సైడ్ ఎల్ఈడి లైట్ అది, తర్వాత కింద బేస్ వచ్చేసరికి మనకి వాటర్ ప్రూఫ్ మెటీరియల్ ఇచ్చారు. సో ఇలా మనం రంగోలీ అండ్ తోరణం ఇదే కాకుండా మీరు ఇంట్లో ఉండేది
కూడా పెట్టుకోవచ్చు. జస్ట్ దారం వేసి కట్టుకోవడమో లేదంటే డబుల్ టేప్ వేసుకోవడమో అలా అంతా కూడా చేసుకోవచ్చు. నాకైతే బాగా యూస్ఫుల్ అనిపించింది. స్టాండర్డ్ మోడల్ వచ్చేసరికి మనకి అరౌండ్ 3000 పడుతుంది అనమాట. సో 3200 సంథింగ్ అలా పడుతుంది. అది వచ్చేసరికి లైట్ ఉండదు, వెనకాల కలసం తర్వాత కొంచెం పూలు అలా వచ్చి గోల్డెన్ కలర్తో ఇచ్చున్నారు. అది చాలా బాగుంది అది కూడా. సో ట్రై చేయండి. సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి. బాయ్ బాయ్.